తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ నిర్మల్ గారితో ప్రారంభమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు మహిళా దర్శకురాలుగా. ఇప్పుడు అదే కోవలో అదే క్రమంలో మరొక మహిళా దర్శకురాలు, చాలా అత్యంత ప్రతిభావంతురాలైన కోన నీరజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు అనగానే కొంతమంది ఏంటంటే ఏముంది కోన వెంకట్ గారు ఉన్నాడు కదా వెనకతల. ఐ థింక్ టుమారో మనము ఏ ఫ్యామిలీ నేమ్ లేకుండా సక్సీడ్ అయినా కూడా ఇంతకుముందు సిద్ధు చేసిన జాక్ ఇట్ ఇస్ ఏ మిస్ఫైర్ కంప్లీట్గా. ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్లో చేంజెస్ కానీ? No sir, so the script I had written first had a very soft characterization of Varun, the character that he's playing. But then after Tillu's success, today I know that is the character that the trailer lo kani whatever you saw, he's that in the film. Pani kaadu mari ala kaadu neeku. సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది, అదేంటంటే సిద్ధు కథలోని In my field, in my film, for me, that never happened. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ నిర్మల్ గారితో ప్రారంభమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు మహిళా దర్శకురాలుగా. ఆ తర్వాత నందిని రెడ్డి గారు అని ఇలాగా కొంతమంది మహిళా దర్శకులు, కలిదిండి జయ అని వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు అదే కోవలో అదే క్రమంలో మరొక మహిళా దర్శకురాలు, చాలా అత్యంత ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు ఇప్పుడు రేపటి రోజున ఆవిడ సినిమా ప్రేక్షకుల లోకం ముందుకు రాబోతుంది. అదే తెలుసు కదా సినిమా. ఆ సినిమా డైరెక్టరే కోన నీరజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆవిడ అనుభవాలు, ఆవిడ ప్రయోగాలు, ఆవిడ కష్టాలు, సుఖాలు ఈ సినిమా ప్రయాణానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మీ ఒక మహిళ, అఫ్ కోర్స్ మహిళలు ఏదో అంటారు చూడండి, ముద్దితలు నేర్వగరా అని విద్య లేదు ముద్దారు నేర్పించినన్ అని. అంటే వాళ్ళకి మంచిగా గనక నేర్పితే ఏ పనైనా చేసేయగలరు మహిళలు. చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు, స్పేస్ లోకి వెళ్ళి వచ్చేస్తున్నారు. సో ఇది ఈ సినిమా డైరెక్టర్ అవ్వడం అన్నది మీ కళ, ప్యాషనా, ఫోర్సా, రిక్వైర్మెంటా, ఏంటిది అసలు? the other two words kaad sir, definitely it was my dream and my passion, ఆ రెండు combined. బట్ అది కూడా ఒక 5 ఏళ్ల కింద ఐ స్టార్టెడ్. ఆ రైటింగ్ అనేది ఎప్పటి నుంచో ఉండింది నాకు. కాకపోతే ఓవర్ ద టైమ్ రాసింది అదొక జస్ట్ కథలాగా రాసిచ్చేద్దాం అనుకున్న దాన్ని, ద మోర్ ఐ గాట్ ఇన్ టు ఇట్, మనం అనుకునే ఒక ఎమోషన్ ని మనమే బెస్ట్ ట్రాన్స్లేట్ చేయగలుగుతాము అని ఒక థాట్ వచ్చి, దెన్ మై ఫ్రెండ్స్ లైక్ నాని ఆర్ నితిన్ వీళ్ళందరూ దే సపోర్టెడ్, ప్రోత్సహించిన తర్వాత ఐ థాట్ అది ట్రై చేద్దాము. అదేమో వై నాట్ అనే ఒక థాట్ వచ్చిన తర్వాత చాలా చాలా ఆలోచించుకొని దెన్ ఇంకా ఫైనల్గా ఐ థాట్ వెళ్ళి ఐ నరేట్ ఇట్ టు సంబడి అదర్ దెన్ నా ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరితోనైనా చెప్పి చూద్దాం ఏంటో అని. అలాంటి ఒక ప్రాసెస్లో సిద్ధు డిజిటల్ టీవీలో చూస్తూ నేను నితిన్ అనుకున్నాం, సంబడి లైక్ సిద్ధు నీ స్క్రిప్ట్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు అని. అట్లా ఆ రోజు నైట్ ఏదో 10:30కి మేము చూస్తాడు అనుకున్న వాళ్ళం. అప్పటికప్పుడు తను ఫోన్ చేశాడు సిద్ధుకి, నితిన్ చేసి ఇంట్రడ్యూస్ బోత్ ఆఫ్ అస్ ఆన్ ద ఫోన్. మారేడుమిల్లిలో ఉన్నాం మేము అప్పుడు షూటింగ్ కోసం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పులిమేక వి డిడ్ంట్ ఫాలో అప్. మళ్ళీ పులిమేక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మా అనేది ఉంటే ఆ ఈవెంట్ కి సిద్ధు చీఫ్ గెస్ట్ లా వచ్చాడు. సో ఆ రోజు మళ్ళీ కలిసాం. ఆ రోజు వి గాట్ టు టాక్ ఇంకొంచెం ఎక్కువ. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో 1 నెల రోజుల తర్వాత నరేషన్, తన స్కెడ్యూల్ బ్రేక్ లో నరేషన్ అని ఫిక్స్ అయ్యాము. అండ్ ఒక 3 గంటలు కూర్చున్నాను సార్. ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి విల్ డూ ద ఫిల్మ్ అని చెప్పాడు. సో నేను అనుకున్న ఒక 5 ఏళ్ళు అంటే నేను రాసుకోవడం కూడా ఐ టుక్ మై టైం.
ఒక స్క్రిప్ట్ అనే కాకుండా ఐ రోడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్, ఆల్మోస్ట్ ఒక 6 బౌండ్ స్క్రిప్ట్స్ స్టేజ్ లో. నా అభిప్రాయంలో ఇన్ మై డ్రాఫ్ట్ ఒక 6 కథలు రాసుకున్న తర్వాతనే నేను ఐ థాట్ ఓకే నౌ ఐ విల్ పిచ్ టు సంబడి అని. అది ఎందుకు అంటే బికాజ్ ఐ సా నా ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు హీరోలు హు ఆర్ మై ఫ్రెండ్స్ కానీ, డైరెక్టర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఏంటంటే ఒక కథ చేసిన తర్వాత అప్పుడు కూర్చొని నెక్స్ట్ సినిమా కోసం రాసుకునే ఒక టైం, ఆ నెక్స్ట్ 6-7 months వాళ్ళు రాసుకోవడం, దెన్ ఒక హీరో ఎప్పుడున్నాడని చూసుకోవడం, అంటే ఒక 1.5 year పోతుంది మధ్యలో టైం అనేది. సో ఐ థాట్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు డూ దిస్, ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఐ షుడ్ మినిమైజ్ ద టైమ్ లాస్ అండ్ డూ అని. దీంతో నేను ఐ వాస్ కంటిన్యూయింగ్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్, డూయింగ్ నా కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్యారల్ గా రాసుకుంటూ స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నాను. నౌ దట్ ఐఎమ్ ఫస్ట్ స్క్రిప్ట్ డౌన్, సెకండ్ సినిమా మళ్ళీ మార్చ్ నుంచి స్టార్ట్ చేయాలని థాట్ లో ఉన్నాను. ఫెబ్ నుంచి. ఓకే ఓకే. అంటే ఈ సినిమా లేటెస్ట్ ట్రెండ్స్ బట్టి రాసుకున్నారా? ఇట్స్ లవ్ స్టోరీ సార్ కంప్లీట్లీ, అండ్ దాని బేసిస్ లో ఉన్న ఈ 3 people అండ్ దర్ కాంప్లెక్సిటీస్ ఇన్ దర్ లైఫ్, ఆ స్పేస్ లో తీసుకెళ్లిన ఒక ప్రోగ్రామ్. దాని దేర్ జర్నీ, దేర్ హౌ దే గో అబౌట్ దేర్ లైఫ్, వాళ్ళు హౌ సిచ్యువేషన్ ఇన్ దేర్ లైఫ్ ఎఫెక్టెడ్ దెమ్, ఆ స్పేస్ లో రాసుకున్న కథ ఇది. వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ మోర్ దెన్ ఎనీథింగ్. అవును, మీరు సినిమా ఇండస్ట్రీలో మనిషి అయ్యండి. మీరు వాట్ ఈస్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ అమ్మా? ఇన్ విచ్ క్రాఫ్ట్ యూ హావ్ వర్క్డ్ ఫర్? కాస్ట్యూమ్ డిజైనర్. మీరు తర్వాత కాన్ వెంకట్ గారు లాంటి ఒక చాలా ప్రామినెంట్ పర్సన్, బిగ్గెస్ట్ రైటర్, ఆయనకి మీరు సిస్టర్ అయి ఉండి ఇండస్ట్రీలో ఉండి మీరు రాసుకున్న కథ 5 ఏళ్ళు పట్టడానికి కారణం ఏంటమ్మా? ఈ కథ ఒక్కటే కాదు సార్, అదే అంటున్నాను, 5 ఏళ్లలో నేను మల్టిపుల్ రాసుకున్నాను. ఓకే, ముందు కథలు రెడీ చేసుకున్నారు. I have about 6 stories already ready. I took my time in 5 years to get all my scripts ready. So that now once I start working, I don't waste my time and ante. Now if this cinema avagane, next cinema I'm starting from February. Okay. So I didn't want to waste my time in that sense. Kada ante to be very precise technical ga ee cinema start avvadaniki leda start ayin tarvata jaragadانiki ikkada evarikaina challenges tappu. There is no gender ఫిమేల్ జెండర్ డిఫరెన్స్ ఏం లేదు ఇండస్ట్రీలో, ఎవరికి ఉండే ఛాలెంజెస్ ఉంటాయి. కరెక్ట్. బట్ విమెన్ క్లెయిమ్ వాళ్ళు మాకు చాలా మేల్ చావనిస్టిక్ ఇండస్ట్రీ అండి, ఇది అప్రెషన్ అసలు అని కొంతమంది నా ఇంటర్వ్యూలో ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? I don't think it's like that, sir. I don't think I won't say మీరు అన్నట్టు is not gender biased. It's I have seen my male counterparts also suffer. వాళ్ళకి ప్రెషర్ ఫ్రమ్ సంబడి అవ్వచ్చు, డీలింగ్ విత్ సమ్ టెక్నీషియన్ అవ్వచ్చు, జస్ట్ లైక్ హౌ ఐ డెల్ట్ విత్ నా పీపుల్ దట్ అరౌండ్ మీ, ఆర్ హౌ ఐ హ్యావ్ మై ఇష్యూస్. ఐ ఫెల్ట్ నేను బికాజ్ ఎనీ టైమ్ ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్, ఇప్పుడు ఐ యామ్ డిస్కసింగ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కూడా దే హ్యావ్ గాన్ త్రూ సంథింగ్. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలే, అండ్ సో ఐ నో దట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ బికాస్ ఐఎమ్ అ గర్ల్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్. ఐ ఫెల్ట్ లైక్ బికాస్ ఐఎమ్ అ డైరెక్టర్ అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ సర్టన్ ఒక ఇష్యూ ఆఫ్ హ్యాండ్లింగ్, ఒక ప్రొడక్షన్ ఇష్యూను, ఒక క్రియేటివ్ ఇష్యూను, అలాంటి ఏమైనా ఉంటే హౌ టు గో అబౌట్ ఇట్ అనే ప్రాబ్లమ్ అంతే. దాని మించి ఐ డోంట్ థింక్, ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ అప్రోచ్ ఇట్ సార్. ఇప్పుడు ఐ విల్ ఆల్వేస్ బీ ద మినిమల్ ఇన్ అ రూమ్ ఆఫ్ మెన్ అనేది ఇట్స్ అ గివెన్. అదే ఇష్యూ అని అయితే నేను డీల్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ లైక్ దట్. నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఎనీ గివెన్ డే విమెన్ ప్రాబబ్లీ ఆర్ ద లెసన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ద ఆఫీస్ ఐ గో టు ఎవ్రీ డే, పీపుల్స్ మీడియా ఆఫీస్ లో నేను నా ఫ్లోర్ లో ఒక అమ్మాయి, కింద ఎక్కడో ఎవరు ఇంకో అమ్మాయి. So it's a very normal thing that you're one in a lot. So that shouldn't define what you do or how you carry yourself in a room. Yes. నేను approach a conversation or how I am, I'm absolutely confident in how I go through my daily life or in my direction space lo kani. So I don't think that was ever the reason, or that I never felt that anta na perspective lo. అమ్మాయిలు అబ్బాయిలు అనే డిఫరెన్సియేషన్ ఒకసారి వన్స్ ఐ ఎంటర్టైన్ దట్ థాట్ ఇన్ మై హెడ్, నేను కౌంట్ లైక్ పుట్టింగ్ కార్నరింగ్ మై సెల్ఫ్. సో ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. డెఫినెట్లీ దేర్ ఇస్ అ కాషియస్నెస్ విత్ విచ్ వి అప్రోచ్. ఇప్పుడు నేను నా సెట్ లో పనిచేసే అమ్మాయిలు ఇప్పుడు నైట్ షూట్ ఏదైనా జరిగినప్పుడు ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ టు జస్ట్ మేక్ షూర్ వాళ్ళు ఇంటికి వెళ్ళారా, that 3:34 in the morning we're all leaving sets. So I just give them that one extra call to just say no reach ayava ani. But that is just looking out for one another. అది ఎవరినైనా అడగొచ్చు అంతే. నేను అంటే మా అబ్బాయి ఏడీలకి కాల్ చేయకపోవచ్చు, మా గర్ల్ ఏడీస్ హావ్ కాల్డ్. ఇట్స్ దట్ డిఫరెన్స్ అంతే. థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఇస్ వెన్ షీస్ అ గర్ల్, లెట్ మీ జస్ట్ బి కేర్ఫుల్ ఆర్ ప్రొటెక్టివ్ అనే స్పేస్ వేరే వాళ్ళ పైన కానీ. బికాస్ నా పైన ఇప్పుడు లెట్స్ సే మై డాడ్ ఆర్ మై హస్బెండ్, దే చెక్ ఇన్ ఆన్ మీ.
నైట్ ఎప్పుడు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళావా, రీచ్ అయ్యావా, ఇట్స్ జస్ట్ మినిమం దట్ ఇస్ అక్కడ వరకు యు నో దట్ బికాస్ యువర్ గర్ల్ ఆర్ సమ్మన్ దే చెక్ ఇన్ ఆన్ యూ లిటిల్ ఎక్స్ట్రా. దాని మించి ఐ డోంట్ లిమిట్ మై సెల్ఫ్ టు దట్ థాట్ అట్ ఆల్. అదే అబ్బాయిలైనా ఫాదర్ మదర్ అడుగుతారు రీచ్ అయ్యావా ఎక్కడ. దాని మించి నాకు ఎప్పుడు అనిపించలేదు సార్ జెన్యున్ గా. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నన్ను నేను ఐ ఫీల్ ఐఎమ్ మైనారిటీ ఇన్ ఎనీ రూమ్, ఐఎమ్ ఆల్రెడీ డిక్లేరింగ్ మై సెల్ఫ్ as a minority and I don't want to think that way. గుడ్. మీకున్న లిబర్టీ ఆఫ్ థాట్ 100% సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. టు ది బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ది ఆడియన్స్. I hope so. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.